ఈ సోయా చిక్కుళ్ళతో తయారు చేసేదే టోఫు అని ఉంటుంది. మార్కెట్లో టోఫు అని లభిస్తుంది, అది కూడా వాడచ్చు. సోయా చిక్కుళ్ళను కూరలో వాడటం, సోయా చిక్కుళ్ళ పిండితో రొట్టెలు చేసుకోవటం, సోయా గింజలు నానబెట్టి మిక్సీలో వేసుకుని సోయా పాలు చేసుకుని అవి తాగటం పిల్లల యొక్క ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. 5 అరటిపళ్ళు. చిన్న అరటిపళ్ళు అయితే రోజుకి 4 నుంచి 6 అరటిపళ్ళు ఇవ్వచ్చు. పెద్ద అరటిపళ్ళు, పచ్చ అరటిపళ్ళు అయితే రోజుకు 3 ఇవ్వాలి. అరటిపళ్ళలో కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఎత్తు బాగా పెరుగుతారు. 6 ఓట్స్. సాంప్రదాయ టిఫిన్ల బదులుగా ఒక పూట వారంలో 1 రోజు కానీ 2 రోజులు కానీ ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉప్మా వీటి బదులుగా ఓట్స్ ఇవ్వటం ఎత్తు పెరగటానికి దోహదపడుతుంది. 7 డ్రై ఫ్రూట్స్. వేరుశనగ పప్పులు, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్సు, ఖర్జూరము, కిస్మిస్, అంజీర్, యాప్రికాట్ ఇవన్నీ కూడా రోజుకు 2 రకాలు. ఒక 6 గింజలను నానబెట్టి రాత్రంతా 8 నుంచి 10 గంటలు నానబెట్టి తీసుకోవాలి. వేరుశనగ పప్పులు, పల్లీలు ఎక్కువ తిన్నా నష్టం లేదు. జీడిపప్పుల వల్ల బరువు పెరగరు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వినియోగం వల్ల కూడా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. 8 కాయగూరలు, అలాగే ఆకుకూరలు.